సో ఇప్పుడే కాలేజీకి స్టార్ట్ అయ్యామన్నమాట కాన్వకేషన్ కోసం. మరి అక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి. సో వెంకట్ వచ్చాడు పిక్ చేసుకోవడానికి. సో వీడికి డబ్బులు బాగా ఎక్కువైపోయినాయంట. కాన్వకేషన్కి రారా అంటే లీస్ట్ ఇంట్రెస్ట్ పొద్దున్నే లేవను అన్నాడు. 4000 రూపీస్ వాల్యూ తెలియదు వీడికి. సో ఇప్పుడు వీడి షర్ట్ మార్చుకోవాలి. నేనైతే ఫార్మల్స్ తెచ్చుకున్నాను, అది కాలేజ్లో మార్చుకుంటాను, ఎందుకంటే ఎప్పటి నుంచే మార్చుకుంటే అది నలిగిపోద్ది కాబట్టి. చూద్దాం. అంటే అసలు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే యూనివర్సిటీ నీకు ఏమిచ్చింది 4 years చెప్పు. యూనివర్సిటీయా బాబోయ్, కొంచెం గట్టిగా చెప్పు, వినపడలేదు. ప్రిపేర్ అవ్వాలి లాంటి సడన్గా అడిగితే ఏం చెప్తాం? న్యాచురల్గా రావాలి వీడియో. న్యాచురల్గానా? నేచర్ ఒక్కదాన్ని ఇచ్చింది. నీకేం ఇచ్చిందిరా యూనివర్సిటీ లైఫ్? సర్టిఫికెట్ ఇప్పుడు ఇస్తుంది. సర్టిఫికేట్ ఇప్పుడు ఇస్తుంది. సో ఇది కాకుండా నీకు ఎస్ దిస్ ఈజ్ మై స్పెషల్ మూమెంట్ ఇన్ యూనివర్సిటీ అనేది ఉంటే ఏంటది? నాకైతే కావాల్సిన దరిద్రాన్ని అయితే ఇచ్చింది. ఓకే, నీకు అన్లిమిటెడ్ హాలిడేస్. ఇదేంది యూట్యూబ్ మైక్ ఇక్కడ ఉంది? అది నిజమే, కావాల్సిన హాలిడేస్ ఇచ్చింది. అది ఇది బ్లూటూత్. ఎస్, మీకు తెలియదు కదా, మాకు ప్రతి సండే ప్రతి మండే హాలిడే అనమాట. అసలు అది ఎందుకు ఇచ్చారో తెలియదు. సాటర్డే సండే ఇచ్చిన ఒక అందం, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ మండే కాలేజ్కి వెళ్తుంటే మేము ఒక్కళ్ళని దేబ్యం వేసుకుని ఇంట్లో కూర్చునే వాళ్ళం. సారీ, వీడు డే స్కాలర్, నేను హాస్టలర్, ఈయన కూడా హాస్టలే, పక్క హాస్టల్ మాది. సో మా రొటీన్ అంటూ ఏముండదు. హాలిడే అప్పుడు మార్నింగ్ లేట్గా లేస్తాం, టిఫిన్ స్కిప్ చేస్తాం, కరెక్ట్గా బిర్యానీ తినే టైం. బిర్యానీ పెడతాడా? బిర్యానీ దుబ్బి. సారీ, అది బిర్యానీ కాదు, యాక్చువల్లీ ఇట్స్ టొమాటో రైస్. సో ఇదే పీవీపీ. నా కాలేజ్ లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్నీ చూసింది ఇక్కడే. అది ఒక చాలా మంచి స్పాట్ అయిపోయింది నాకు. మేము చూడని మూవీ అంటూ లేదు. సండే మండే వస్తే ఇంకా ఏది పడితే దానికి వెళ్ళిపోయేవాళ్ళం టైంపాస్ చేయడానికి. హాయిగా ఒక మూవీ చూసి బిర్యానీ తినేసి ఇంకా నైట్ ఇంకా లేట్ అయితే ఆటోలో వెళ్ళేవాళ్ళం, కానీ కాలేజ్ బస్సు ఉండేది మాకు, ఇంకా కాలేజ్ బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇది మా అవుటింగ్ రొటీన్. ఒకవేళ మండేస్ సండేస్ అయితే చచ్చిన వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే సండే ఈజ్ ఫర్ బిర్యానీ. అండ్ సో మండే అవుటింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. థియేటర్ అంతా చాలా ఖాళీగా ఉండేది. హాయిగా ఒక 10-20 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్లో వెళ్ళిపోయి చిల్లర చేసేవాళ్ళం. బెస్ట్గా చెప్పుకోవాలంటే మసూదా మూవీ బాగా గుర్తున్నది. మేము ఒక 15 మెంబర్స్ వెళ్ళాం మసూదా మూవీకి. సో మసూదాకి మేము వెళ్ళి చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ నాకు హారర్ మూవీస్ అంటే చాలా భయం. హాఫ్ కాదు 3/4 ఆఫ్ ద ఫిలిం నేను ఇలా షర్ట్ ఇలా పెట్టుకునే చూశాను. సో అంత భయం వేసింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోలేము. మేము మొత్తం 15 మెంబర్స్, ఒక 7 బాయ్స్ 8 గర్ల్స్ వెళ్ళాం. గర్ల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే, వాళ్ళు థియేటర్లో అయితే ఇంటర్వెల్లో ఇంకా వెళ్ళిపోదాం అన్నారు. మేమే వాళ్ళని ఆపి లేదు చూద్దాం అని చెప్పాం. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ ఫర్ మీ ఇన్ పీవీపీ. సో వైట్ షర్ట్ తీసుకోవడానికి వచ్చాము. ఇవ్వు వైట్ షర్ట్, ఇవ్వు కవరా అది. ఇవ్వు వీడిది వైట్ షర్ట్ అయితే తీసుకున్నాం. అది బాగాలేదయ్యా, అందుకే నా చేత షూ పాలిష్ చేస్తున్నాడు ఈ మనిషి. దీనికి తగ్గ ప్రతీకారం అనేది నేను త్వరలోనే తీర్చుకుంటాను. సో ఆ ప్రతీకారం ఏంటి అని మీకు బాగా ఎక్సైట్మెంట్లో ఉన్నారు. ఆ ప్రతీకారం ఏంటి అంటే నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఆ టైంకి అది ఏదో స్టార్ట్ చేస్తాను. సమ్ థింగ్స్ రిమైన్ అన్చేంజ్డ్. అసలు ప్రపంచంలో దీని అమ్మ ఇది మారదు అనుకున్నవి కొన్నే ఉంటాయి. ఒకటి గర్ల్స్ మూడ్ స్వింగ్స్, ఫస్ట్ థింగ్ అది ఎప్పటికీ ఎవడు అర్థం చేసుకోలేడు. సెకండ్ థింగ్ వచ్చేసి మా కాలేజ్, అది నువ్వు 100 ఏళ్ళ తర్వాత వచ్చినా అలానే ఉంటుంది, 1000 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా అలానే ఉంటుంది. చూద్దాం. అట్లా వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మీకు జూమ్ చేస్తే కనబడుతుంది. అదిగో 4 బిల్డింగ్లు పెరిగినాయి. పూర్తి ఆయుధం. మీరు క్రాక్ సినిమా చూసుకుంటే ఒక్క 20 రూపీస్తో అంతా స్టార్ట్ అవుద్ది. సో ఇది కూడా అంతే, 6000తో మొదలుపెట్టి వాడు ఎన్ని బ్లాకులు కట్టాడంటే, మెన్స్ హాస్టల్ 7 బ్లాకులు, లేడీస్ హాస్టల్స్ 3 బ్లాక్స్, అంతా ఒక కమాండ్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి విటేపీ వెల్కమ్స్ యూ టు 5th annual కాన్వకేషన్. అరే మాధవ గాడ్రా. సో ఇదన్నమాట. చూస్తుంటే కాలేజ్ చాలా కొత్తగా ఉంది. ఇక్కడ పార్క్ చేసేచ్చా? నా 3rd year మొత్తం అదే హాస్టల్లో గడిపాను నేను. ఎంహెచ్ అరే పదరాడు అదేటో ఉందంట కదా, ఇటు వెళ్ళిపోరా. ఓకే. సో యాక్చువల్లీ సో అక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో, అది MH3. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే హాస్టల్లో ఉన్నా. ఇది MH1, మా మెయిన్ హాస్టల్ ఇది MH1. సో ఇక్కడ ఇది వచ్చేసి కార్ పార్కింగ్. నీళ్ళు బట్టలు చేంజ్ చేసాం. సాంప్రదాయాన్ని శుద్ధపోసని ఇలాగా ముగ్గురం రెడీ అయిపోయాం. సో
చూద్దాం. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అని ఫోన్ వచ్చింది. సో వెళ్ళాలి. అక్కడికైతే మందలు ఉంటారు అక్కడ. మాకు ఆల్రెడీ ఒక క్యాండిడేట్ అక్కడ రికమెండేషన్కి అరేంజ్ చేస్తానన్నాడు. సో చూడాలి. హాయ్ బ్రో, మీ పేరేంటి? ఓకే, నేను సింపుల్గా మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. సో యూ హ్యావ్ టు ఆన్సర్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, వాట్ ఈస్ ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ యూనివర్సిటీ? ఇదేం మూవీ రివ్యూ నేను కూర్చున్నారా మీరు? లేదు, సడన్గా మా ప్రోగ్రామ్ మోటివేట్ ఇది. ఓకే, రికార్డ్ అయిపోయినా వియర్డెస్ట్ అక్కడ అదే మన పీడీ అనుకున్నా, మన ప్లేస్ దొరుకుతుందా అక్కడ విట్ అయిపోయిన కిటికీ మీద రాసే ఎవడో నేనే ఇప్పుడు ఉంటుంది అనుకోండి. చూద్దాం వెళ్ళి నెయిల్ పాలిష్ ఎవడో పడితే యువర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ యూ ఇన్ ఐఐటి అండి? హ్యాపీయెస్ట్ థింగ్ సార్, బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు బాగా దగ్గర. చాలా మంది పీపుల్ కలిసాను. చాలా పరిచయం పెరిగింది. ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాలాజీ. బాలు బ్రో, మా పరిచయం బాలు బ్రో. ఏమొచ్చిందంటే, ఈయన కెమెరా ముందు ఒక్కరోజు పక్కన కూర్చోకుండా ఉండాల్సింది. బాలు బ్రో వాళ్ళు పిలవకుండా ఉంటే వేరేలా ఉండదు మాత్రం. లేదంటే ఈయన ఐపీఎస్ అయ్యేవాడు, ఈయన ఐఏఎస్ అయిపోయాడు. డ్రైవర్ డ్రైవర్. సరే, ఓకే. అంటే సర్టిఫికేట్ తీసుకున్నా. హాయ్ వంశీ, ఎలా ఉన్నావు? చాలా అయింది, పొట్టలు పెరిగిపోయినాయి. మామూలే. సరే, నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను. 4 అడుగు పర్లేదు. ఓకే. సో ఫస్ట్ థింగ్, వన్ థింగ్ యూ లవ్ అబౌట్ ఐఐటి? ఐఐటియా? పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్. యూ లవ్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ అబౌట్ ఐఐటి. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్. ఓకే, ఒకరిని చెప్పాలి. ఒకళ్ళు అంటే సూర్య. ఓకే. వన్ థింగ్ యూ డిడ్, అంటే అసలు బియర్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ మీట్ అయిపోయింది? అంటే రూమ్కి లాగేసి వెళ్ళిపోవడం. దోల పని. లోపల వాడిని లాగేసి వెళ్ళిపోవడం. ఓకే. బాత్రూమ్ ఉన్నాడు, లాగేసి వెళ్ళిపోవడం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్ నాకు ఓకే, సరే. ఓకే. వాడు పైరు వెళ్ళడం. మోస్ట్ దోలెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ ఐఐటి? కింద సెక్యూరిటీ గార్డ్ ఉంటే పైన లేజర్ వేసి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు రిపోర్టింగ్గా ఫుడ్ కూపన్స్ అన్నీ ఇచ్చారు. సో మాకేం చెప్పారంటే 10:30 తర్వాత మీకు ప్రోబింగ్ అది ఇస్తాము అవన్నీ అన్నారు. సో వెయిటింగ్ ఫర్ దేర్ కాల్. ఈలోపు బయటికి వెళ్ళి కాసేపు తిరిగి రావచ్చు. హాయ్ బ్రో, నా పేరు వంశీ. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నా ఫ్రెండ్ కూడా. సో కాన్వర్సేషన్ మళ్ళీ చూడడం ఆనందంగా ఉంది. మిమ్మల్ని కూడా. ఓకే. సో నేను ఒక చూస్తాను. సో అసలు విట్టి గురించి మీరు 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? డెడికేషన్ అండ్ ఒక స్టూడెంట్కి మోటివేషన్ కూడా. ఎలా అంటే ఇక్కడున్న ఫ్యాకల్టీ అందరూ మోటివేషన్, స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేసి ఎలా ఓకే. సో మీ బెస్ట్ ఫ్రెండ్ బ్లాగ్లో అడ్డం వచ్చినందుకు క్షమించాలి. బయటికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా చెయ్యి. ఈ యూనివర్సిటీలో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి రాకేష్, అక్కడే ఉన్నాడు. కాకపోతే అతను మాట్లాడేదానికి చాలా సిగ్గుపడుతున్నాడు. సో అతనే నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. వన్ థింగ్ యూ లవ్ మోస్ట్ అబౌట్, అంటే మీ బెస్ట్ మెమరీ అండి వీటిలో? వీటిలో నా బెస్ట్ మెమరీ వచ్చి ఇంతవరకు మా పేరెంట్స్ని నేను కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఏంటి అనేసి అని ఇంతవరకు చూపించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజు నా బెస్ట్ మూమెంట్ కాన్వర్సేషన్ పేరెంట్స్తో అటెండ్ అయ్యింది. ఓకే. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సేమ్ థింగ్. సో హాయ్ ప్రత్యూష, సీయింగ్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. యాక్చువల్లీ నేను నీకు హాలిడేస్ అప్పుడు ఒకసారి కాల్ చేశాను, కానీ నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. ఓకే. సో ఓకే, సో నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను, యూ హ్యావ్ టు ఆన్సర్. ఫస్ట్ థింగ్ ఈజ్, విఐటి గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తాను? ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విఐటిలో నీకున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ప్రశాంతి. ప్రశాంతి. మై వన్ అండ్ ఓన్లీ ఫర్ ఎవర్. అవును, ప్రశాంతి రాలేదా? వచ్చింది. సరే. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్స్ యువర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ విఐటి? అంటే నీ ప్రౌడెస్ట్ కానీ హ్యాపీయెస్ట్ కానీ మూమెంట్ ఏంటి? మేబీ టుడే ఇస్ ద ప్రౌడెస్ట్ డే. ఓకే. పేరెంట్స్ ముందు కాన్వకేషన్ అది తీసుకోవడం, అది కొంచెం ప్రౌడెస్ట్ డే. సో అంటే అసలు బిట్ గురించి ఒక అన్నోనర్కి, ఒక అవుట్ సైడర్కి రికమెండ్ చేయాలంటే ఒక వర్డ్లో ఏం చెప్తారు? ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ యూ కెన్ ఎంజాయ్. సో ఈ ఇంజనీరింగ్ లైఫ్లో ఒక సబ్జెక్ట్ నువ్వు రిమూవ్ చేయాలంటే ఏం చేస్తావు? అన్నీ ఇంకప్పుడు నీకు డిగ్రీ ఎట్లా వస్తుంది అన్ని రిమూవ్ చేయాలి? ఏం చేసుకోవాలి అది ఇంకా ఒక్క సబ్జెక్ట్ పేర్లు కూడా గుర్తులేవు చెప్దామన్నా. సరే, ఈ యూనివర్సిటీలో చేసిన మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ ఏంటి? అన్నీ మొదలుస్తాయి. సరే, ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ పేరెంట్స్ అంటే నిన్ను ఇక్కడ జాయిన్ చేశాక మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ కరెక్ట్ అనుకున్నారు, తర్వాత రాంగ్ చేస్తున్నారు.
ఓకే మోస్ట్ ఆనెస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఇది తమిళలో ఇది మీకు ప్రోమోలో పంపిస్తారు. ఓకే థ్యాంక్ యూ అండ్ దిస్ యూస్ అండ్ ఆల్ ద బెస్ట్. హాయ్ బొమ్మ నీకు కూడా స్పెషల్ హాయ్ ఎందుకంటే మళ్ళీ హాయ్. సో నేను బేసికలీ 3 క్వశ్చన్స్ అడుగుతా. 3 అడుగుతా. సో మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి విఐటి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్పారు? అలా కాకుండా ఓకే అలా కాకుండా అంటే లేకొద్దు పరిణామం లాంటి యూనివర్సిటీ అనుకోకుండా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అంతా బాగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మై లైఫ్. హాయ్ సుశాంత్. హాయ్ వంశీ ఎలా ఉన్నావు? చాలా అయింది పొట్టలు పెరిగిపోయినాయి మామూలే. సరే నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను. 4 అడుగు పర్లేదు. ఓకే సో ఫస్ట్ థింగ్ వన్ థింగ్ యూ లవ్ అబౌట్ విఐటి. పర్సెంటేజ్ ఆఫ్ దట్ యూ లవ్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అబౌట్ విఐటి. ఓకే అండ్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరు ఓకే ఒకళ్ళ నేను చెప్పాలి. ఒకళ్ళే అంటే సూర్య. లేదు సడన్గా మా ప్రోగ్రామ్ మోటివే ఇది. ఓకే రికార్డ్ అయిపోయినా రియలిస్టింగ్గా అక్కడ అదే మన పీడీ అనుకున్నా మన ప్లేస్ దొరుకుతుందా అక్కడ విట్టేపీఎం కిటికీ మీద రాసే ఎవడో అనుకో సార్ నేనే ఇప్పటికీ ఉంటుంది అనుకోండి చూద్దాం వెళ్ళి నెయిల్ పాలిష్ ఎవడో పడితే రాసాడు. యు ఆర్ మోస్ట్ అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ యూ ఇన్ విఐటి అండి. హ్యాపీయెస్ట్ థింగ్ సార్ బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు బాగా దగ్గర చాలా మంది పీపుల్ కలిసాను. చాలా పరిచయం పెరిగింది. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాలాజీ. బాలు బ్రో మా పరిచయం బాలు ఇక్కడ ఏమొచ్చిందంటే ఈయన కెమెరా ముందు ఒక్కరోజు పక్కన కూర్చోకుండా ఉండాల్సింది. బాలు బ్రో వాళ్ళు పిలవకుండా ఉంటే వేరేలా ఉంటారు మాత్రం. లేదంటే ఈయన ఐపీఎస్ అయ్యేవాడు ఈయన ఐఏఎస్ ఐఏఎస్ డ్రైవర్ పిలవండి. సరే ఓకే హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఫ్రెండ్ అనేది ఓకే కాంట్రవర్సీని ఎస్కేప్ చేయడానికి చాలా మంచి కవర్ డ్రైవ్ ఇది. విరాట్ కోహ్లీ కంటే బెటర్ కవర్ డ్రైవ్ ఇది. సో ఓవర్ టు యూ అంటే మీ పేరు ఇందులో చెప్పండి కొంచెం గట్టి కుమారి. సో మీ అబ్బాయి ఇక్కడ చేర్పించారు కదా అంటే మీ ఫీలింగ్ ఏంటి జాయిన్ చేస్తాను? ఫీలింగ్ అసలు కాలేజ్ వస్తుంది మేము అనుకోలేదు. ఒకవేళ అకాడమిక్స్ కాకుండా తన్ని ఇంకేమైనా చేయాలి అంటే మీకున్న ఐడియా ఏంటి? అంటే స్టడీస్ పరంగా కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చేయించాలి? సరే మరి నాకు కొంచెం ప్లీజ్. ఓకే హాయ్ మీరు బీటెక్లో ఎంజాయ్ చేసిన ది మోస్ట్ అంటే మోస్ట్ ఎంజాయ్డ్ మూమెంట్ అది బైక్ పెట్టుకో. ఈవెంట్స్ అంటే మీకు మీరు ఏమైనా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు? ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ నేమ్ గుర్తురాదు. గట్టిగా మాట్లాడు. తెలుగు ఈవెంట్స్. ఓకే ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తెలుగు కంటే తమిళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్న ఒక తెలుగు స్టూడెంట్ చాలా బాధాకరం. దీన్ని తెలుగు ఆడియన్స్ చూస్తే తీవ్రంగా ఖండించాలని అనుకుంటున్నాను. ఓకే సో మీకు ఇక్కడ బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ మాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఏం లేదు మా గ్యాంగ్లో అందరూ ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఇంకా కాంట్రవర్సీ చేయడానికి ఒక 1% ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. హాయ్ చరణ్ మీ బీటెక్ని ఒక మూవీతో కంపేర్ చేయాలంటే ఏ మూవీతో కంపేర్ చేస్తారు? సరే అంటే ఇంకో క్వశ్చన్ ఈ బీటెక్లో నువ్వు ఒక సబ్జెక్ట్ని ఎలిమినేట్ చేసేయాలి అంటే ఏ సబ్జెక్ట్ చేస్తావు? నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ అదే ఎలిమినేట్ చేస్తాను ఫస్ట్. నేను దాంట్లోనే బీగెట్ వచ్చాను. సో ఐ సపోర్ట్ ఈ స్టేట్మెంట్. సో మరి ఇక్కడ ఏంటి నువ్వు బాగా ఎంజాయ్ చేసిన ది బెస్ట్ మూమెంట్ ఏంటి? ఫ్రెండ్స్ టిఎల్ఎస్ అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు గర్ల్స్ అయితే బాయ్ ఫ్రెండ్స్ అలాగా బాయ్స్ కాబట్టి గర్ల్స్ లేదు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ. టర్మినాలజీ మారిపోతుందా? యూట్యూబ్ క్యాప్షన్స్ తేడా వస్తుంది. విట్టేపీ అమ్మాయిల యూనివర్సిటీలో అమ్మాయిల ఫాలోయింగ్లో నేను జనరల్గా మొన్న రీసెర్చ్ చేశాను. సో మీకు బాగా మోస్ట్ ఫేవరెట్ నేమ్ ఏంటంటే అందరూ సాయి 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 నడిచారు. సో ఆ హార్ట్ డ్రాప్తో వాళ్ళేదో మనం మాట్లాడదాం. సో హాయ్ మిస్టర్ సాయి, మీ నేమ్ ఇలాగా లవర్ బాయ్ ఇమేజ్లో చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీ స్పందన ఏంటి? అదే స్పందన. ఓకే బట్ ఏఐ జనరేటెడ్. కానీ ఆడియన్స్ వర్డ్స్ ప్రకారం అది కాదు అని తెలిసింది. దీన్ని బట్టి మీరు అంత తప్పుగా ఇలా పబ్లిసిటీ చేయడం వల్ల ఎలాగో మీది లవర్ బాయ్ ఇమేజ్ కాబట్టి మీకు అన్ని కొంచెం రొమాంటిక్ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇప్పుడు వచ్చే జూనియర్స్కి రిలేషన్షిప్ అడ్వైజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ చేయకుండా ఉంటే బెటర్ అని నా సజెషన్. ఓకే రిలేషన్షిప్ చేయండి కానీ బ్రేకప్ చేసుకోండి. పర్సనల్ క్వశ్చన్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు? ప్రెసెంట్ అయితే ఎవరు ఎవరు లేరు, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. కానీ హార్ట్లో చూసుకుంటే తెలుస్తుంది.
వినిపిస్తుందా? లోపల ఎవరు మాట్లాడుతున్నారా? మేము ఏదో బయటికి వినిపిస్తుంది చెప్తే లేదు లేదు ఎవరు లేదు present గా. ఓకే జోక్స్ అపార్ట్. సో మీ యూనివర్సిటీ లైఫ్ని డిస్క్రైబ్ చేయాలి ఇన్ వన్ ఫిలిం అయితే ఏం చెప్తారు? ఈ కాలేజ్లో జాయిన్ అవ్వద్దని చెప్తాను. ఇది రిజిస్టర్కి పంపండి అమ్మ, కట్ చేసుకోండి. డిగ్రీ ఒకటి ఇప్పుడే. ఓకే మిస్టర్ తనుష్, గ్రూప్లో ది మోస్ట్ యాక్టివ్ మెంబర్స్. ఐఎమ్ సారీ, మీ ప్రతి మెసేజ్కి ఏదో కౌంటర్ ఇస్తూ ఉంటారు, మీరు నవ్వుతూ ఉంటారు. సో 2 గ్యాంగ్ వ్యవస్థాపకులు మీరే అని టాక్. సో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసిన మీకు ఐ మీన్ అసలు ఏంటి ఈ ఐడియా ఎందుకు వచ్చింది? ఆ 2 గ్యాంగ్ పేరు వెనకాల ఉన్న ఈ సైన్స్ సోషల్ ఏంటి? సైన్స్ చదవాలంటే ఏం లేదు, నాకు జనాలతో కలవడం అంటే చాలా ఇష్టం, అందరితో కలిసి ఉండడం అనేది. సో దానికోసమే నేను స్టార్ట్ చేసిన కమ్యూనిటీ 2 గ్యాంగ్. ఓకే అక్కడ నుంచి 10 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్రూప్ ఫుల్ స్టేజ్కి వెళ్ళిపోయి దాన్ని ఇంకొక కమ్యూనిటీకి యాడ్ చేయడం కూడా జరిగింది. ఓకే మన వాడు దాని ఆరోగ్య ఫౌండర్ అంతా బిల్డప్ ఇస్తున్నాడు, ఏదో అయితే రోజుకి 10 మెసేజ్లు కూడా రావద్దు. సో ఓకే మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి యూనివర్సిటీలో? ఈవెంట్స్, ఫొటోస్, డాన్సెస్, క్యాఫ్టీరియా. ఓకే కాలేజ్ మేనేజ్మెంట్కి మీకు ఏదో గొడవ అయిందని టాక్, దీన్ని బట్టి మీ స్పందన? గొడవలు అనేవి కామనే, అందులో గొడవలు అనేవి కామన్. నా తోటకూర కేర్ చేయరు అంటే ఇప్పుడు సంచలన వాక్యాలు చేస్తున్నారు. దీన్ని బట్టి మరి మనకు వచ్చే తదుపరి వార్తలు ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ ఏ జనరేటెడ్ కంటెంట్, ఎవరు నమ్మకండి. సో ఓకే మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తాం? ఏం చెప్పడం అనేది ఏం లేదు, మామూలుగా కౌన్సిలింగ్లో సీట్ వచ్చాక ఏమనుకుంటా జాయిన్ చేశారు. అక్కడ నుంచి కాన్వకేషన్ వచ్చారు. కౌన్సిలింగ్ టు కాన్వకేషన్ మధ్యలో ఈ జర్నీ అంతా ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు సే? ఒక ఫ్లాష్ లాగా అయిపోయింది. 4 years ఎలా అయిపోయింది అనేది కూడా తెలియకుండా అంత ఫాస్ట్గా అయిపోయింది. ఓకే కాలేజ్ ఉన్న డేస్ చాలా బాగుంది. లాస్ట్లో ఇంటర్న్షిప్ వచ్చి అందరూ పంపించకుండా ఒక ఇయర్ కూడా జరుగుంటే చాలా బాగుంది అనిపించింది. ఓకే అంటే ఇప్పుడు ఏంటి ఎవరు జాబ్ చేయకుండా అట్లీస్ట్ ఆ ఇయర్ అయిపోయి చేసుకుంటారు కదా, తొందరగా ఉంది. ఓకే సో నార్త్ గర్ల్స్లో మీ ఫాలోయింగ్ గురించి మీరు టాక్ లేదు లేదు ఎవరు లేదు, నాట్ గర్ల్స్ లేదు. క్వశ్చన్ పేపర్ నువ్వే రాస్తా. నిన్న రాత్రి డిఎం చేసి ఎవరో జాహ్నవి సింగ్ అంట మీ నంబర్కి ఒకసారి ఇమ్మని చెప్పింది. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, సెట్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఫాలో రిక్వెస్ట్ పెడితే మీరు రిజెక్ట్ చేశారంట, అమ్మాయిని ఫేక్ అకౌంట్ అనుకోని అమ్మాయి బాధపడింది. యాక్చువల్లీ ఇందాక మన TV9 అక్కడికి కూడా వచ్చింది, బాధపడింది. ఓకే మళ్ళీ కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే ఇప్పుడు నేను రిలేషన్లో ఉన్నానంటే ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. సో దీన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ స్పందన ఏంటో తెలుసుకుందాం. అసలు ఇలాంటివన్నీ మాకు సంబంధం లేదు, మా కొడుకు ఇలా చేస్తాడని అనుకోలేదు అంటే ఇప్పుడు పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాడు. గుడ్ మార్నింగ్. మీ వాట్సాప్ కోడ్స్ వెనకాల ఉన్న కథ ఏంటి? ఏం లేదు, మరో 4-5 సార్లు ఉంటారు, వాళ్ళ స్టేటస్ స్క్రీన్ షాట్ తీయడం మళ్ళీ మన గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం. ఓకే సార్ మీరు ఒక సోదిగాళ్ళు, మీ స్టేటస్లు అన్నీ చాలా సోదిగా ఉంటాయని ఇలా చెప్తున్నాడు. దీన్ని బట్టి మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నెంబర్ కావాలంటే నాకు DM చేయండి, నేను ఇస్తాను. అండ్ మిస్సెస్ తనుష్ గారు, జాహ్నవి సింగ్. సో మీరు అన్నట్టుగానే మీరు రాసిన క్వశ్చన్స్ అన్ని నేను అడిగేశాను. సో ఇంకేం లేవు అడగడానికి. సో ఈ వీడియో చూసారు కాబట్టి 1000 రూపీస్ ఫోన్పే చేయండి. అసలు ఖర్చు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి. ఓకే ఓకే పై క్యాప్ కొంచెం పైకి పెట్టుకోరా. ఇప్పుడు చూస్తే ఇవో మా డిగ్రీలన్నీ మాకు ఇచ్చేశారు. సో లోపలికి వెళ్తే మాకు ఫోటోలు తీసుకోవడానికి ఉంటుంది. లోపల ఏమో చాలా పెద్ద బాహుబలి సెటప్ ఏదో వేశారంట, మరి నాకు తెలియదు. ఈ కోట్లు అన్నీ చూస్తే చాలా కొత్తగా ఉంది, VIP మూవీ చూసినట్టు. ఇది గుంపులే. రెడీ 3, 2, 1. Hello guys, I'm Harshvardhan. So if you ask me how is my 4 years journey in VITAP, I would say apart from academics, I was a shy and introverted person to begin with. I have started my YouTube and I started to communicate and interact with the people, and I learned a lot of things talking to people and listening from people. Hey everyone, hi, this is Suma. First of all, hearty congratulations for your graduation. ఇది మన లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా. రేపు కాన్వకేషన్, చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ యొక్క స్టోరీస్, రీల్స్ చూసి ఇప్పుడు నాకే కాన్వకేషన్ అవుతుంది అని ఇంకో పక్క కొంచెం బాధగా కూడా ఉంది. ఇంకా నేను స్టూడెంట్ని కాను, కాలేజ్కి వెళ్ళలేను, రోజంతా ఏమీ ఆలోచించకుండా జస్ట్ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడే రోజులు పోయాయి అని. బట్ కాలేజ్ అయితే చాలా నేర్పించింది నాకు, నేనేంటి అని నాకు తెలిసేలా చేసింది కాలేజ్.
అప్పట్లో అంటే ఇదేమన్నా చేస్తే వేరే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని వదిలేసేదాన్ని. కానీ కాలేజ్‌లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్. నువ్వు 1, 2 వదిలేసుకున్న నెక్స్ట్ ఆపర్చునిటీని నువ్వు నిజంగా చేయాలనుకుంటే మనం చేయొచ్చు. నేను అలా నాకు చాలా ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేసుకున్నాను. ఇదే పాత సుమ అయ్యుంటే ఈ వీడియో తీసేది కూడా కాదేమో. బట్ యాహ్! అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. అసలు నేను ఊహించలేదు అసలు కాలేజ్‌లో ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అని. చాలా, చాలా సపోర్టివ్‌గా చాలా నేర్చుకునేదాన్ననమాట. ఎలాంటి జెలసీ లేకుండా మన మంచి కోరుకునే ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం. నాకది కాలేజ్‌లో దొరికింది. ప్రతి బ్లాక్, ప్రతి ఫుట్‌పాత్ ఇట్స్ ఫుల్ ఆఫ్ మెమరీస్ అనమాట. మేమైతే ఫుట్‌పాత్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్. నా ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఎక్కడైనా కనిపించకపోతే ఫుట్‌పాత్‌కొచ్చేసేవాళ్ళు. అంత నమ్మకం నేను ఫుట్‌పాత్ దగ్గర ఉంటానని చెప్పి. అండ్ ఇవన్నీ గుర్తించుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఏపీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్‌ఫుల్ మెమరీస్. ఇవన్నీ నేను కంపల్సరీ నా లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ నా నా పేరెంట్స్ అండ్ ప్రొఫెసర్స్‌కి, నా ఫ్రెండ్స్‌కి. ఈ 4 ఇయర్స్ చాలా బ్యూటిఫుల్‌గా అయింది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్.